ఓం నమో వెంకటేశాయ. ఈ స్వామివారి దర్శనం అనేది కొన్ని కోట్ల జన్మల అనుగ్రహం ఉంటే కానీ ఇక్కడ అడుగు పెట్టలేం. అంత అద్భుతంగా, అంత ఆనందంగా, బ్రహ్మానందం అనుభవించాం. ఈ స్వామివారికి జన్మ జన్మలకి ఈ దర్శనం ఇచ్చినందుకు నేను రుణం తీర్చుకోలేము. అంత అద్భుతమైన దర్శనం, అంత అద్భుతమైన ఏర్పాట్లు. నవ్వితో నవ్విషత్తు, నవ్వితో నవ్విషత్తు. ఈ దర్శనం అనేది ఈ లక్కీడిపులో మేము వచ్చామంటే స్వామి మమ్మల్ని ఎంచుకున్నారు. మేము సంకల్పించుకొని రాలేదు కాబట్టి ఆయన సంకల్పించి మాకు దర్శనం ఇచ్చి, మాకు లాకర్లు ఇచ్చి, మాకు భోజనం పెట్టి, అన్నప్రసాదం పెట్టి, ఎక్కడా కష్టపడకుండా అరచేతిలో స్వర్గం అంటే ఇదే. అరచేతిలో వైకుంఠం చూపిస్తా, వైకుంఠం చూపిస్తారంటారు. నిజంగా స్వామివారి అనుగ్రహం ఉంటేనే ఇక్కడ అడుగు పెట్టగలం. ఎంతోమంది మీకు లక్కీ డిప్లో వచ్చిందా, లక్కీ డిప్లో వచ్చిందా, మాకు ఏ లక్కీ డిప్పులు లేవు, తెలియకపోయినా స్వామి లక్కీ డిప్ ఇచ్చి ఎవరో మీ బోటి వాళ్ళు లక్కీ డిప్పు చేస్తే ఆయన మమ్మల్ని తీసుకొస్తే ఈ బ్రహ్మానందం అనుభవించి ఆ స్వామివారికి జన్మ జన్మలకి అనుగ్రహం అందరికీ ఇవ్వాలి. ఒక్కరికే కాదు, మనం ఒక్కడమే అనుభవించకూడదు. ఏది సర్వేజన సుఖం, అందరూ బాగుండాలి, అందరికీ అనుగ్రహం ఇవ్వాలి. ఈ యొక్క ఆనందం అనేది నిజంగా ఆనంద బాష్పాలు. ఆ దర్శనము, ఆ స్వామి, ఆ పువ్వులు, ఆ అలంకరణ, నిజంగా వైకుంఠం తర్వాత చూస్తామో చూడమో ఎవరికీ తెలియదు. అట్లాంటి వైకుంఠాన్ని నిజంగా ఆ స్వామి దిగి వచ్చి మాకు ఇంతటి భాగ్యం ఈ టీటీడీ దేవస్థానం కల్పించి ఎవరికి ఎక్కడ ఏ అప్రస్తుతి జరగకుండా, బస్సులేంటి, ట్రైన్స్, అసలు ఇంత హాయిగా ఖాళీగా దర్శనంలో నడిచొచ్చింది ఇదే ఫస్ట్ టైం. టీటీడీ వాళ్ళకి థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. సార్ నమస్తే, మేము బళ్ళారి నుంచి వచ్చినాము. మా పేరు గోపి, ఫ్యామిలీతో వచ్చినాము. ఫస్ట్ టైం ఇది అనుభవం. ఫస్ట్ టైం మాకు లక్కీ డిప్ తగిలింది. ఎలా ఉందంటే ఒక అద్భుతం. ఆ అలంకరణ కానివ్వండి, లోపల స్వామివారిది, మాకు లోపలికి వెళ్ళేంత వరకు ఎంత ఎగ్జైట్మెంట్ ఉందంటే జీవితంలో మొదటిసారి అదొక అనుభూతి, చెప్పడానికి మాటలు రాని అనుభూతి అది. ఓకే, అంటే వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటకు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది అసలు? అదొక అద్భుతం అండి. ఆ దేవదేవుని గర్భగుడి చుట్టూ తిరిగి రావడం అంటే అదొక అదృష్టంగా భావిస్తాం. ఈ జన్మకు దొరికిన అదృష్టంగా భావిస్తాం మేమైతే. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? చాలా అద్భుతంగా ఉన్నాయండి. చెప్పాలంటే మనము ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా కానీ ఇలాంటి ఏర్పాట్లు ఎవరు చేయలేరు అలాగున్నాయి. ఈ సంవత్సరం మాత్రం భయంకరంగా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. వాళ్ళని ఎవరు మెయింటైన్ చేస్తున్నారో తెలియదు కానీ చాలా అద్భుతంగా చేస్తున్నారండి. ప్రభుత్వం కానివ్వండి, ఇక్కడ ఉండే ఈఓ, ఈ టీటీడీ డిపార్ట్మెంట్ ట్రస్ట్ వాళ్ళు కానివ్వండి, ఈఓ గారు కానివ్వండి, చాలా అద్భుతంగా చేశారండి. ఈసారి సోమవారి అన్నప్రసాదాలు స్వీకరించారా, ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. అన్నప్రసాదాలు ఎంతమంది వస్తున్నారో సంబంధం లేదండి. ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది వస్తూనే ఉంటారు, ఎక్కడ వెయిటింగ్ లేదండి. వచ్చిన వాళ్ళు వచ్చినట్లు అలాగే ప్రసాదం జరుగుతూనే ఉందండి. ప్రతి ఒక్క చోట అడుగుకి మంచినీళ్ళు, టాయిలెట్స్ కానివ్వండి, బాత్రూమ్స్ కానివ్వండి, ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగదండి. చాలా బాగా ఏర్పాట్లు చేసినారండి. థ్యాంక్ యూ. గోవింద నమో వెంకటేశాయ. ఈ రోజు ఇలాగ లక్కీ డిప్లో తగిలి ఈ రోజు ఇలాగ దర్శనానికి రావడం చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ మన టీడీటీ వాళ్ళు చేసిన ఈ వచ్చేసి డెకరేషన్ చూస్తానికి మన కళ్ళు సరిపోవటం లేదు. వాళ్ళ మాటల్లో ఆనందానికి మాటలు కూడా రావట్లేదు. అసలు కలియుగ వైకుంఠ స్వామి అంటారు కానీ మాకు నిజంగా ఇక్కడే చూపిస్తున్నారు వైకుంఠాన్ని. ఇంత బాగా ఏర్పాట్లు చేసినటువంటి టీడీటీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటూ ధన్యవాదములు సార్. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం జరిగింది కదా, ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందని 4 hours అవుతుంది. చాలా నీట్గా జరుగుతుంది. అలా కల్లో కూడా మనం ఊహించలేము. అలా స్వామి అనుగ్రహంతో ఇంత దూరం మేము వచ్చాము. కానీ వైకుంఠ దర్శనం అనేటప్పటికి జనాలు బాగా ఎక్కువ ఉంటారు, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు గెంటేసుకుంటారు. మనకి ఏర్పాట్లు ఎలా ఉంటాయని చూసాం కానీ అసలు చాలా బాగా చేశారు. అంత ఇలా చేయాలంటే కూడా చాలా కష్టపడాలి వాళ్ళు కూడాను. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాల్సి వస్తుంది. నమస్తే అండి. ఈ తిరుపతికి మేము ప్రతిసారి వైకుంఠ ఏకాదశికి వస్తుంటాము. లాస్ట్ టైంలో ఈసారి అద్భుతంగా బాగా బ్రహ్మాండంగా చేసి దర్శనం కూడా మంచిగా అయింది. మాకు 2 గంటలకు దర్శనం ఉండే, నైట్ 11 గంటలకు వెళ్ళి 12 వరకు దర్శనం. అంటే అసలు క్యూ లైన్ లేకుండా డైరెక్ట్ దర్శనం అయింది. 1 hour చాలా ఫ్రీగా, ఏమి ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళకు చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. దేవస్థానం సిబ్బందికి, కమిటీకి కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి రూమ్లో కానీ ఏడా కూడా ఇబ్బంది లేకుండా అందరికీ
మంచిగా ధర్మాన్ని కాపాడడానికి ఏ రకంగా ఉండాలో ఆ రకంగా హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ అంతా ఏర్పాట్లు. ఇక్కడ పుష్పాలంకరణ సేవ కూడా గతంలో చూసినాం, ఇప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇట్లనే చేస్తూ హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకు పోవాలని చెప్పి అందరు హిందూ సోదరులందరికీ ఈ వైకుంఠ ఏకాదశి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తాం. నమస్తే అమ్మా. నమస్తే అండి, మేము వైజాగ్ నుంచి వచ్చాము. ఓం శ్రీ నమో వెంకటేశాయ. ఈసారి మాత్రం చాలా పెద్దపేట వేశారు సామాన్యులకి. మన ఈవో సారు, తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సారు అందరూ. ఎందుకంటే ఈ దర్శనంకి ఇదే మేము ఫస్ట్ టైం రావడం అండి. మేము విశాఖపట్నం నుంచి వచ్చాము. తర్వాత ఇంకొకటి బెనిఫిట్ కూడా ఉంది ఇందులో. ఏంటంటే ఫ్యామిలీకి మొత్తం అలాట్ చేశారు టికెట్స్. అది చాలా గర్వకారణం అండి. ఆ స్వామిని దర్శించుకోవాలంటే మనకున్న ఈ కళ్ళు 1000 కళ్ళతో చూసినా సరే అది సరిపోదు. కానీ నిజంగా దర్శనం మాకు తెల్లవారి 2 గంటలకు వచ్చిందండి. జనవరి 1. మనం ఎన్ని వేల కోట్లు ఇచ్చినా సరే ఈ దర్శనం మనం చేయలేము. మేము ఫ్యామిలీతో వచ్చాము ఇక్కడికి. చాలా సదుపాయాలు, చాలా అందరికీ బాగా చేశారు. తర్వాత దర్శనము 1.5 టైంలో అయిపోయింది. చాలా 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 హ్యాపీగా ఉన్నది. నెక్స్ట్ ఈ వైకుంఠ ద్వార దర్శనం కావాలంటే ముందు రోజు వచ్చి కొట్లాటలతో చాలా ఇబ్బంది పడేవాళ్ళు జనాలంతా. ఈసారి ఈ 3 days లక్కీ డీప్ ద్వారా సెలెక్ట్ చేసి మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన ఈవో సార్కి, తర్వాత యాజమాన్యానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అన్నిటికీ మించి మా పై కరుణించి ఈ ఆపత్ మొక్కులోడు అనాథ రక్ష గోవింద గోవింద ఆయన మాత్రం మమ్మల్ని ఈ లక్కీ డీప్లో సెలెక్ట్ చేసుకొని ఆయన దర్శన భాగ్యం కల్పించినందుకు హ్యాపీ న్యూ ఇయర్ ஃபர்ஸ்ட் தன்யவாதம்ண்டி. தேங்க்யூ. உண்மையாலுமே இந்த பூமியில் வந்து நிறைய பேர் கஷ்டப்பட்டு இருக்காங்க. அவங்களோட கஷ்டங்கள் எல்லாத்தையுமே கடவுள் வந்து இந்த வருஷத்தில் பாதியாக குறைச்சோ இல்லை அவரோட அருளால் எல்லாத்தையும் தீர்த்து வைக்கணும்னு நான் வேண்டிக்கிறேன். அதே மாதிரி எல்லா கடவுளும் ஒரே மதம் தான், எல்லா மதமும் ஒன்று தான். அப்படி பார்க்கும்போது பெருமாளாக இருக்கட்டும், இல்லை ஜீசஸாக இருக்கட்டும், இல்லை முஸ்லீமாக இருக்கட்டும், எல்லாருமே ஒன்று தான். அதனால் எல்லாருமே சமத்துவத்தை பரப்புவோம். எல்லாரும் இந்த நியூ இயர்லேருந்து ஒரு ரெசல்யூஷன் எடுத்து நல்லா வாழும். जय शिवनारायण। मैं राजस्थान की हूँ, मारवाड़ी। मेरा फर्स्ट टाइम लकी डिप में आया। मैं बहुत किस्मत वाली हूँ। चंद्रबाबू नायडू को बहुत बहुत धन्यवाद कि बहुत अच्छा अरेंजमेंट किए। ऐसा लगा जैसे वैकुंठ में आ गए हम लोग। ये मौका हर एक इंसान को मिलना, जिसको मिल गया उसे नहीं देना, जिसको नहीं मिला उसको ज़रूर देना। बहुत अच्छा अरेंजमेंट है, बहुत अच्छा खाने का है, कोई दिक्कत नहीं हुआ। अच्छे से लकी डिप में आया, हमारे भाग्य है वो। हम उनको बहुत धन्यवाद करते हैं। कंपलसरी सबको दर्शन मिलना, जिसको मिल गया उसको मत दो, जिसको नहीं मिला उसको दो। నేను అనంతపురం నుంచి వచ్చాను. నేను గత 5 సంవత్సరాలుగా ప్రతి వైకుంఠ ఏకాదశికి నేను వస్తూ ఉంటాను. ఈసారి మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఏర్పాట్లు. కానీ ఇక్కడ చూస్తే అలంకరణ కానీ ఆలయ సిబ్బంది కూడా చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఆలయ సిబ్బందికి, యువ గారికి అందరికీ ధన్యవాదాలు. ఇయర్ కొత్తగా డిజైన్స్ కానీ అలంకరణ కానీ అన్నీ చాలా అద్భుతంగా నడుస్తున్నాయి. దర్శనం పరంగా చూసుకుంటే మాకు 1 అవర్లో అయిపోయింది. చాలా అద్భుతంగా 1000 కళ్ళుతో చూసినా కూడా తనివి తీరని అద్భుతం. చాలా చాలా అద్భుతంగా దర్శనం అయింది. వర్ణాతీతం, మాటలో చెప్పలేము. సో అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎవ్రీ ఇయర్ నేను అటెండ్ అవుతున్నాను. జనవరి 1 ఉంది అని అంటే నేను 31 నైటే వచ్చేస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంది ఏర్పాట్లలో. అందరికీ థ్యాంక్ యూ. బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. వైకుంఠ ద్వార దర్శనం, కలియుగ వైకుంఠమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడమే మన అదృష్టం అండి. ఏర్పాట్లు మాత్రం చాలా చక్కగా చేశారు. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటకు వచ్చారు కదా, ఏంటి అసలు ద్వార దర్శనం ఎలా అనిపించింది? మనము నిజంగానే ఆ స్వామివారు ఉన్నారని భావించి వెళ్తే ఆయనే ఉన్నారు, ఆయనే వైకుంఠం అది అనుకొని వెళ్తే అదే గొప్ప. మాటలు లేవు. ఓకే, ఆలయ నమూనా చూసారు కదా, ఎలా ఉంది? చాలా బాగా చేస్తారు. అంటే 3 days నుంచి ఉన్నాము ఇక్కడ. సో 3 days నుంచి చేస్తూనే ఉన్నారు, చూసాము, చాలా బాగుంది. திருப்பதிக்கு இந்த புது வருஷம் வந்தது ரொம்ப சந்தோஷமாக இருக்குது. இந்த புது வருஷத்தில் ஏழுமலையானோட அருள் எல்லாருக்கும் கிடைக்கணும், எல்லா மக்களும் சந்தோஷமாக இருக்கணும். கடவுள் நல்ல தரிசனம் கொடுத்தாங்க. இந்த வைகுண்ட ஏகாதசிக்கு கோயிலில் நல்லா சிறப்பான முறையில் எல்லாம் ஏற்பாடு பண்ணியிருக்கிறாங்க.
கோயிலுக்கு வந்து ரொம்ப சந்தோஷமாக இருக்குது. இங்கே உள்ள மக்கள் எல்லாத்தையும் பார்க்குறதுக்கு இன்னும் மகிழ்ச்சியாக சந்தோஷமாக இருக்குது. எல்லாருக்கும் புது வருஷ வாழ்த்துக்கள். గోవిందా నమస్తే. గోవింద నమో వెంకటేశాయ. గోవింద మేము వైజాగ్ నుంచి వచ్చాము. మేము 108 రోజులు మాల వేసుకున్నాం. ఈరోజు 107వ రోజు. నిన్న ద్వాదశి దర్శనం స్వామి బాగా కల్పించారు. వసతి సదుపాయాలన్నీ బాగున్నాయి. కాకపోతే లక్కీ డిప్ వల్ల లేని వాళ్ళు రూములకు కూడా ఇబ్బంది పడ్డారు. దర్శనాల మాట పక్కన పెడితే రూములకు ఇబ్బంది పడ్డారు. కాకపోతే దర్శనాలు బాగా చేశారు. వసతులు చాలా బాగున్నాయి. సామాన్య ప్రజలకు కూడా ఈ 2 రోజులు కూడా దర్శనాలు ఇచ్చుంటే బాగుంటుంది. కనీసం ఈ రోజు రాత్రి నుంచైనా, ఈ రోజు రాత్రి నుంచి ఉంది కదా సామాన్యులకు ఆల్రెడీ. అదే మళ్ళీ రేపు నుంచి అని అంటున్నారు. ఈ రోజు రాత్రి నుంచైనా వాళ్ళకి ఇచ్చి ఉంటే ఆ స్వామిని దర్శించుకొని ఆ ఏడుకొండల వారి కల్లారు అందరూ చూస్తారు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటకు వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉంది స్వామి. ఆ స్వామిని ఎన్నాళ్ళు చూసినా తనివి తీరుతూ మేము ప్రతి నెల నేను దర్శనానికి వస్తుంటాను. గత 15 సంవత్సరాల నుంచి వైకుంఠ ఏకాదశికి వస్తున్నాను. అలా లాస్ట్ ఇయర్ జరిగిన సంఘటనలో ఈ సంవత్సరం లక్కీ డిప్ జరగడం జరిగింది. లేకపోతే గత 3 సంవత్సరాల కింద బ్యాక్ నుంచి ఈ డిప్పులు కానీ ఈ టోకెన్ కానీ లేవు. అంత సర్వ దర్శనమే. మేము 2011 నుంచి స్వామివారిని ప్రతి నెల దర్శించుకోవడానికి వస్తున్నాము. అలాగే నేను బళ్ళారిలో జాబ్ చేసేవాడిని. నెలకి 4 సార్లు కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. ఈ కిందటి నెల నాకు సుప్రభాతం తగిలింది లక్కీ డిప్లో. మన ఇక్కడ చాలా బాగుంది ఆ దర్శనం కూడా. స్వామి ఇలాగే ప్రతి సంవత్సరం ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. అలాగే అన్ని ప్రచారాలు మంత్రాలను ఇక్కడ జరపకుండా టీటీడీ చాలా కట్టుదిట్టాలు చేయాలి. అలాగే ఎంప్లాయీస్ కూడా ఉన్నారు స్వామి, వాళ్ళని కూడా తొలగించాలి. హైందవ ధర్మాన్ని నిలబెట్టాలి. హైందవ ధర్మమే ఉండాలి. నమో వెంకటేశ. గోవింద గోవింద.